అవునవును, నేను దాన్ని ముట్టుకొని నువ్వు దాని మీద ఉండనంటున్నావు కదా. అధికారులను అడిగిండు, మేధావులను అడిగిండు, ఈ చట్టం ఎట్లా ఉంటే బాగుంటుందని చెప్పి అందరి యొక్క అభిప్రాయం మేరకే ఆ చట్టం 10 ఏండ్లు ఎవరినన్నా ఒక్క ఇళ్ళకి పోయి సంసారం చేసి ఇలా మంచుకున్నామయ్యా. కేసీఆర్ చెప్పిన మాట చాలా బాగుంది. అందరు కలిసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇవాళ సత్య హరిచంద్రుని మాటలు ఒక ముసలి నక్క నిన్న బయలుదేరింది. ఒక 15 నెలల తర్వాత కుంభకర్ణుని నిద్ర మేల్కొని ఏదో పెద్ద ఉద్ధరిస్తా ఏదో అయిపోయింది అని చెప్పి నిన్న సభలో మళ్ళా ఒకసారి ఒకే ఒక్కడు మళ్ళా అదే నియంత్రిత ధోరణి. ప్రజలు ఒక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పారు. నువ్వు నియంత్రిత ధోరణిగా పోకు, ఒక కుటుంబ పాలన చెయ్యకు, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న తెలంగాణను ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించాలని చెప్పి ఒక్కసారి నిన్ను చెంప చెల్లుమనే విధంగా ఇలా ఫామ్ హౌస్కే పరిమితం చేసిన ప్రజల ముందల మళ్ళొక్కసారి ఇలా నీ దూరం చూసారు. తెలంగాణ ఇస్తే సామాజిక తెలంగాణ అవుతుంది అన్నారు, ఇలా బంగారు తెలంగాణ అవుతుంది అన్నారు. సామాజిక తెలంగాణ 10 ఏళ్ళు చేయకపోతే ఈ సామాజిక తెలంగాణ మళ్ళా నీ పార్టీని ఇష్టానుసారంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేస్తేవి. అయినా సామాజిక మీరందరు కుళ్ళగొట్టిరు. ఇవాళ నీవు కాంగ్రెస్ పార్టీ కమిషన్ అంటావా? 82,000 కోట్లు చిన్న పెద్ద కాంట్రాక్టర్లు బాకీ పెట్టి ఆ రోజు నీ ప్రభుత్వంలో నీ యొక్క కుటుంబ పాలనలో ఆ రోజు గ్రామీణాల్లో ఉండే గ్రామీణ స్థాయి సర్పంచులకు వాళ్ళని వైకుంఠ ధామాలు కట్టించి ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి చిన్న చిన్న పనులు కట్టించి ఇవాళ ఇంకోటి కట్టించి రైతు వేదికలు కట్టించి వాళ్ళకి డబ్బులు చెల్లించకుండా ఉంటే వాళ్ళ జీవితాలు విరక్తి చెంది ఆత్మహత్యలు చేసుకుంది. నీ యొక్క ధర్మమైన పరిపాలనలో నీ సచ్చారిత్రని పరిపాలనలో జరిగిన ఆత్మహత్యలే తప్ప ఇలా నిజం ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళ హృదయాల మీద చేతేసుకొని చెప్పండి ఎవరు మోసం చేసిరో. కాంట్రాక్టులు చెప్తారు, సర్పంచులు చెప్తారు, మీరు చేసిన మోసాన్ని వాళ్ళు హృదయాలలో దాచిపెట్టుకున్నారు తప్ప మీరు ఇవాళ హాంబోతులాక నీవు ఎంత ప్రయత్నం చేసినా ఏదో ఉద్యమ సమయంలో నమ్మిరు కానీ నిన్ను ఎవడి రాష్ట్రంలో నమ్మరు. ఉండొచ్చు నీ గులాంగీర్లు ఉంటారు, ఎవడెవడు వాడు దాచుకున్నాడు నీకు 4 ఉంటారు కాబట్టి ఇటువంటి మీటింగ్లు చేస్తూ ఉంటారు, ఇటువంటి అన్యాయాలు చేస్తూ ఉంటారు. మళ్ళా వారి దశల్లో కూడా మోసం చేసుకోవడానికి ఎవడెవడు దిక్కుండాలి కాబట్టి నువ్వు ఆల్బాబా 40 దొంగలకు నువ్వు లీడరు కూడా. ముఖ్యంగా ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం నిన్న జరిగిన గులాబీ నాయకుని గులాందారులంతా ఒక సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సభకు ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సన్నాసి కేసీఆర్. ఇలా తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత మిగులు బడ్జెట్తో ఇచ్చిన తెలంగాణను అప్పుల కుప్పగా చేసి రాష్ట్రాన్ని దాచుకొని ఒకడేమో ఆ కుటుంబం ఒకడేమో డ్రగ్కు రాజు, ఒకరేమో మందుబాబు, ఒకరేమో లిక్కర్ రాణి, ఇంకొకడేమో చట్టాన్ని తెస్తున్నది వాస్తవం.
రైతులకు సులభతరంగా లావాదేవీలు విక్రయాలు చేసుకోవడానికి ఇవాళ సులభతరమైన చట్టం తేవడం జరిగింది. నీవా రైతును కాపాడింది, రైతును పచ్చి మోసం చేసింది నువ్వు కదా. ఇలా నేరేళ్ల చెరువులో ఇలా నిజంగా చెప్తున్నా రైతుల మోసం చేసింది నువ్వు కదా. ఖమ్మంలో రైతు మిర్చిల బేడీలేసి జైలుకు పంపింది నువ్వు కదా. ఒరేస్తే ఊరే అన్నదని నువ్వు కదా. కల్లాల మీద ప్రాణాలు ఓడగొట్టుకుంది రైతులు కారా. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసింది వాస్తవం కదా. మేమా మోసం చేసింది? రైతులకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నాం, రుణమాఫీ చేస్తామని చెప్పినాం, గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పినాం, రైతుకు బోనస్ ఇస్తామని చెప్పినాం, రైతులకు పరికరాలు ఇస్తామని చెప్పినాం, పనిముట్లు ఇస్తామని చెప్పినాం, రైతు భరోసా ఇస్తామని చెప్పినాం. ఇవాళ రైతుకు 12-13 నెలల్లో రుణమాఫీ చేసినాం. ఎస్, కొద్దిగా అసంపూర్తిగా ఉండొచ్చు, 10% 15% ఉండొచ్చు. ఈ దేశంలో అన్ని పార్టీలు కూడా అన్న మాటలు నిలబెట్టుకుంటే ఇలా ఏ అవసరాలు కూడా లేదు ప్రజలకు. కానీ ఏ పథకం తెచ్చినా, ఏ స్కీమ్ తెచ్చినా కొద్దిగా 10% 20% లబ్ధిదారులకు మిగిలిపోతూ ఉంటారు. కాబట్టి ఓ 10% రైతులు మిగిలిపోవచ్చు. దాన్ని స్వయాన అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. దానికి సంకోచించడం లేదు. ఇవాళ రైతులు మెచ్చే విధంగా, రైతులు మచ్చే విధంగా గిట్టుబాటు ధర ఇస్తూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తూ వారి అమ్ముకున్న వరి ధాన్యాన్ని కూడా 5-6 రోజులలో కూడా వారికి నగదు రూపాయల డబ్బు పంపడం జరుగుతాం. ఇలా మేము రైతులకు అండగుండే నిరసన చెప్తామంటే ప్రతిపక్షాలను కడప కూడా దాటనీలే. నువ్వు గొప్ప నాయకుడివి, నువ్వు ఒక ఉద్యమకారునివి, నువ్వు ఒక జాతి పితావు తెలంగాణకు. ఇదా నీ జాతిపిత చేసే పనులేనా ఇవి? వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పార్టీ, ప్రజలను స్వేచ్ఛగా నిరసన చెప్పొచ్చు, స్వేచ్ఛగా ఇలా దీక్షలు చేసుకోవచ్చు, స్వేచ్ఛగా మా సభలు చేపెట్టుకోవచ్చు. ఇలా మేము జూన్ 2 తారీఖున రాహుల్ గాంధీ గారు ఇవాళ ఖమ్మం వస్తే ఆ రోజు నువ్వు నిర్బంధించినవు, బస్సులు ఈనియలేదు, ప్రైవేట్ వెహికల్ రానియలేదు, ఎవరిని రానియలేదు, సభ కట్టుకున్నావు. అయినా ఆ రోజు సభ సక్సెస్ చేసినాం. ఇవాళ నీవు ఒక సభ పెట్టుకుంటే నీవు ఆర్టీసీకి బస్సులను నీవే 8 కోట్లు అంటే నీవు చెల్లిస్తా కూడా మేమెక్కడ కూడా సభ అడ్డుకోవడం కానీ, సభ అనుమతులకు కానీ ఎక్కడ అడ్డంకులు పెట్టలే. ఇది ప్రజాస్వామ్య పార్టీ, ఇది ప్రజాస్వామ్యం అంటే. ఎస్, ప్రజలు తన అవసరానికి, ప్రజలు తన జరుగుతున్న ఇబ్బందులను చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాల్సిందే. కాబట్టి ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ఇది ప్రజలు మెచ్చిన ప్రభుత్వం. కాబట్టి నిన్న సభ జరగనివ్వడం జరిగింది. ఇలా మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టిరో అందరికీ తెలుసు. ప్రజలు ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి ప్రతి హృదయాలలో ఉంది. అందుకే మేము చెప్తా ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా మార్పు వస్తూ ఉంటుంది. నువ్వు చేసిన మోసానికే ఇలా ఎన్నో మోసాలు ఉన్నాయి, లెక్క పెడితే 100 మోసాలు ఉన్నాయి. కాబట్టి నీ మోసాలకు బుద్ధి చెప్పారు, కాబట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. కాబట్టి ఒక సమర్థవంతమైన పాలన ఈ రాష్ట్రంలో సాగుతూ ఉంది. ఇలా సబ్బండ వర్గాలను మోసం చేసింది నీవు, ఉద్యమకారులను మోసం చేసింది నువ్వు, మేధావులను మోసం చేసింది నువ్వు, ప్రతి ఒక్క వ్యవస్థను మోసం చేసింది నువ్వు. ఇలా నీవు ఒక ధరని వల్ల ఎంత దోసుకున్నావో అందరికి తెలుసు. కాబట్టి ఇవాళ